దేశ విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దయాల రమేష్ బాబు అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నీట్ పరీక్షల ఫలితాల రద్దుతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఎస్ఈ రీకరెక్షన్స్ లోపాల వల్ల విద్యార్థులు కళాశాలలో ప్రవేశాల అర్హత కోల్పోయారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందని విమర్శిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం ఛాంత్రోంగ్తి గర్జు పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రమేష్ బాబు వెల్లడించారు. భారతదేశంలో జరుగుతూ ఉన్న ఎగ్జామ్స్ పైన, స్కాముల పైన భారతదేశ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, విద్యార్థుల జీవితాలతో వాళ్ళ యొక్క భవిష్యత్తుతో దారుణంగా ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే మొన్న రీసెంట్గా 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ నీట్ ఎగ్జామ్ 30,000కి, 20,000కి, 10,000కి టెలిగ్రామ్ అనే యాప్లో క్వశ్చన్ పేపరు అమ్మకానికి గురైంది. కొన్ని సంవత్సరాలుగా కష్టపడి చదివి రాత్రి పవళ్ళు వాళ్ళు చాలా కష్టపడి విద్యార్థులు చదువుకుని దానిపై ఎగ్జామ్స్ రాస్తే ఉన్న పలంగా ఒక్క ఆర్డర్తో ఆ ఎగ్జామ్స్ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ రీటెస్ట్ పెట్టడానికి నీట్కి భారత సైన్యాన్ని ఉపయోగించుకున్నారు. ఫ్లైట్లలో పేపర్లను తీసుకురావడం జరిగింది. అంటే అంత దారుణంగా దిగజారిపోయినది ఈ విద్యా వ్యవస్థ. కాబట్టి దీని మీద భారత ప్రభుత్వము ఈ నీట్ ఎగ్జాము, జేఈ ఎగ్జాము, సిబిఎస్ఈ ఎగ్జామ్ మీద కాకుండా ఈ విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని చెప్పి కోరుకుంటా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం పేరే ఛాత్రోంకి గంజ్. దీని ద్వారా కోటా రాజస్థాన్ లో విద్యార్థులతో ముఖాముఖి కలవడం జరిగింది. కుళ్ళిపోయిన వ్యవస్థని రూపు మార్పాలంటే మళ్ళీ మన భారత దేశంలో మళ్ళీ ఇటువంటి విద్యా వ్యవస్థ, మంచి విద్యా వ్యవస్థ రావాలంటే కూడా ఇటువంటి కిరాతకమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన దేశ భవిష్యత్తు, అదేవిధంగా యువత భవిష్యత్తు మెరుగుపడే అవకాశం లేదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. భారతదేశంలో జరుగుతున్న